నీ ప్రతిబింబం స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వము సార్ రోజు ప్రగతి భవన్లో వావాలు కొట్టి అలవాటై ఈరోజు సార్ లేక నాకు కొడుతున్నారు సార్, సంతోషం. ఇంకా కొంచెం వావా కొట్టాలని అడుగుతున్నాను సార్ నేను వాళ్ళని అందరినీ. అయితే ఈరోజు సార్ ఇది 2013 ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ బుక్ సార్. ఈ బుక్ టైటిలే ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్వేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. దీని టైటిల్లోనే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ అధ్యక్ష. పారదర్శకంగా భూసేకరణ పునరావాసం ఏర్పాటు చేయడానికే భారత ప్రభుత్వము 1894 నుంచి 2013 వరకు బ్రిటిషర్స్ తీసుకొచ్చిన చట్టమే దాదాపుగా 120 సంవత్సరాలు ఈ దేశంలో భూసేకరణకు ఉపయోగించిన చట్టాన్ని సుదీర్ఘకాలం పార్లమెంటులో చర్చించి ఆ తర్వాత రాష్ట్రాలకు పంపించి మన రాష్ట్రంలో కూడా ఆనాటి రెవెన్యూ మినిస్టర్ రఘువీరారెడ్డి గారు చాలా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సభలో ఉన్న శాసనసభ్యులను అందరినీ పిలిపించి వాళ్ళతో చర్చించి అభిప్రాయ సేకరణ చేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి గారు పిలిచిన సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా భాగస్వామ్యం తీసుకొని ఆ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి భూసేకరణ ఏ విధంగా ఉండాలి, పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలని పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం పార్లమెంటులో ఈ 2000 యాక్ట్ను పాస్ చేసి దేశంలో అందరి భూ యజమానులకు, రైతు కూలీలకు, కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు రక్షణ కల్పిస్తూ, రైతు కూలీలకు రక్షణ కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. అంటే ఈనాడు భూమి అమ్ముకునేటోళ్లకు కొనుక్కునేటోళ్ళకే కాకుండా ఆ గ్రామాలలో నివసిస్తున్న కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, రైతు కూలీలు, గ్రామం మీద భూముల మీద ఆధారపడి ఎవరైతే జీవనాధారం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించడానికి, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. అంటే దాని అర్థం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కొన్ని హక్కులను కల్పించి వాళ్ళని కాపాడమని చట్టాన్ని చేస్తే, ఈనాడు ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో అధ్యక్ష, ఈ చట్టాన్ని ఒకసారి చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వం చెప్తుంది గుజరాత్ మోడల్ అని, అది ఏందో నేను చెప్తాను అధ్యక్ష. వీళ్ళు రాసిన ప్రకారము ఈ చట్టము జనవరి 1, 2014లో వస్తే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో వచ్చింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు సభలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం రిట్రాస్పెక్టివ్గా మీరు పాస్ చేసుకుంటున్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందు, తెలంగాణ రాష్ట్రం అనేదే లేకంటే ఉన్నప్పుడు వచ్చిన చట్టాన్ని మీరు రిట్రాస్పెక్టివ్గా పాస్ చేసుకోవడానికి సభలో ఎట్లా ప్రవేశపెడతారు అధ్యక్ష? ఇది సాధ్యమా? 2014 జనవరి 1 నుంచి జూన్ 2, 2014 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసేకరణకి ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కల్పించబడిన రక్షణను కూడా మేము తొలగిస్తున్నాం, మా చేతిలోకి తీసుకుంటున్నాం అని చెప్పి ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇది 100% తప్పు. దయచేసి మీరు చట్టాన్ని చేసేటప్పుడు అధికారులైనా మంత్రులైనా ఎట్లీస్ట్ వీ షుడ్ అప్లై అవర్ మైండ్ అధ్యక్ష. నేను అనుకుంటున్నాను నా అవగాహన ప్రకారం. నా అవగాహన లోపం అయితే మీరు సర్దిద్దండి, నాకు అభ్యంతరం లేదు, నేను సవరించుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాక్ట్ ప్రకారం ప్రధానంగా ఇందులో సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 అత్యంత కీలకం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్టులో వాటిని ఎత్తేసిండ్రు అధ్యక్ష. సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3లో ఉన్నది ఏంది అధ్యక్ష? ప్రధానంగా అంటే ఆహార భద్రతకు సంబంధించి ఏదైనా భూమి సేకరించేటప్పుడు 2 పంటలు పండే భూములను తీసుకోకూడదు అనేది ఒక ప్రధానమైనది. రెండవది, డిపిఆర్లు ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రభుత్వం నిర్మించదలుచుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురాదలుచుకున్నప్పుడు మొట్టమొదట డీటెయిల్ ప్రాజెక్టును తీసుకున్న తర్వాత గ్రామ సభల ద్వారా అక్కడ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని 80% ప్రజలు మాత్రమే 80% ప్రజలు ఆమోదిస్తేనే అక్కడ ప్రాజెక్టులను టేకప్ చేయాలి. ఆ తర్వాత
ఏ విధమైన నష్టపరిహారం నువ్వు ఇస్తున్నావు ఆ ప్రజలను ఆమోదింపజేసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి అధ్యక్ష. ఈ చట్టంలో స్పష్టంగా అంశాలు ఉన్నాయి. ఈనాడు సెక్షన్ 2ను సెక్షన్ 3ని డిలీట్ చేసి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, గుజరాత్ మోడల్ అని ఏదైతే చెప్పిండ్రో గుజరాత్ మోడల్ గెజెట్ నోటిఫికేషన్ కూడా నా దగ్గర ఉన్నది అధ్యక్ష. గుజరాత్ దాంట్లో ఎక్కడ కూడా అంటే సెక్షన్ 10A సెక్షన్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కానీ గుజరాత్ దాంట్లో ఎలక్ట్రిఫికేషన్ వరకే ఉంది అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేదు. ఇది గుజరాత్ మోడల్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, రెండోది, ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పీపీపీ ప్రాజెక్టులకు మేము భూములు తీసుకుంటలేమని మంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష. సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందేమని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ పెట్టిన చట్టంలోనే సెక్షన్ ఈ infrastructure projects including projects under public private partnership where the ownership of the land continues to vest with the government. స్పష్టంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ల కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ మేము ల్యాండ్ ఎవరి దగ్గరనైనా ఉండని, నువ్వు భూమి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నావు అనేది చట్టం. ఓనర్షిప్ ప్రభుత్వం దగ్గర ఉందా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ ఓన్కి ఇస్తున్నావు అని కాదు. నువ్వు ప్రాజెక్టుల కోసం ప్రైవేటు భూ యజమానుల నుంచి మీ భూసేకరణ చేసే విధానంలో లోపం ఉన్నది. ఆ లోపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ అంశాలన్నింటిని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము మొట్టమొదట రాష్ట్రం ఏర్పడిన తర్వాత 123వ జీవో తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ జీవో అర్థం ఏంటంటే భూమి కొనుక్కునే వాళ్లకు అమ్ముకునే వాళ్లకు ఒప్పందం చేసి కొద్దిమంది అధికారులకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. బయ్యర్ అండ్ సెల్లర్ అగ్రిమెంట్ కోసం గవర్నమెంట్ జీవో ఇచ్చి మేము భూములు అమ్ముతాం అన్నోళ్ళం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విల్లింగ్ సంతకాలు పెట్టిన వాళ్ళని మాత్రమే మేము సేకరిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంత్రి గారు ప్రాతినిధ్యం వచ్చే పక్క నియోజకవర్గంలో ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు మా మీద బలవంతంగా పోలీసుల చేత దాడులు చేయించి మా సంతకాలు పెట్టించుకున్నారంటే నేను అక్కడికి వెళ్ళి 2 రోజులు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?